హాయ్. ఎలా చెప్తే బాగుంటుంది? హాయ్ అండి. హాయ్. నా పేరు ఓయ్ రోమియో. ఎవరు లేరే? రేయ్ రోమియో ఆపరా బాబు. ఇక్కడ్రా బాబు, నీ చేతిలో. ఓ నువ్వా? అవును నేనే. ఏంటి మిస్టర్ రోమియో నన్ను అంతలా నలిపేస్తున్నావు? ఆల్రెడీ నా రెమ్మలు రాలిపోయి ఉన్నాయి. ఇవి కూడా లేకపోతే నేను దేనికి పనికి రాకుండా పోతాను. అయినా నేను అందంగా లేకపోతే నీ సుందరికి నచ్చను కదా రోమియో. సరే ఏం చేయమంటావు? తను ఒక టైం చెప్పింది, ఇంతవరకు రాలేదు. తన కోసం ఎదురు చూసే చూపులో కేవలం నీ రెక్కలు మాత్రమే రాలిపోయాయి. తను నన్ను కాదంటే నేనెక్కడ రాలిపోతానో కాస్త భయంగా ఉంది. అబ్బో నిజమా రోమియో? దేశానికి సేవ చేసే సైనికులు చనిపోతే మేము గుర్తురాం. అదే అమ్మాయి జైల్లో పెట్టాలంటే మాత్రం గుర్తొస్తాం. ఒక కొమ్మకి నీరు పోయాలంటే మాత్రం గుర్తురాం. అదే పువ్వు తుంచేటప్పుడు మాత్రం గుర్తొస్తాం. నా రోజా ముళ్ళు మీ కాలు కింద గుచ్చుకునేటప్పుడు మాత్రం తీసి పారేస్తారు. అదే నా రెమ్మ నీ కాలు కింద పడేటప్పుడు మాత్రం అలానే వదిలేస్తారు. ఏ రోజా, ఏమైంది నీకు ఇవాళ? ఒక జూలియట్ కోసం నీ నిరీక్షణ, నువ్వేమైపోతావో అని నా ఆవేదన. నిజానికి తను కాదంటే నువ్వు చచ్చిపోతావు. అక్కడే నీ ప్రేమ చచ్చిపోయింది. దానికోసం నన్నెందుకురా చంపుతావు? ప్లీజ్ రోజా, నువ్వెందుకు ఇంత ఎమోషనల్గా మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. మరి కాక మీ వ్యాలంటైన్స్ డే రోజు మాత్రమే నేను గుర్తొస్తానా? మరి వాల్యూ ఉన్న రోజుల్లో ఎందుకు గుర్తురాను? హలో హలో, మరీ అంత పర్సనల్గా మాట్లాడకు మిస్ రోజా. సరేరా, పర్సనల్ అంటున్నావు కాబట్టి నేను ఒకటి అడుగుతా, చెప్తావా రోమియో? నేను వద్దన్న ఈ సమయంలో నువ్వు ఎలాగో అడుగుతావు, అడుగు. మీ అమ్మగారి పుట్టినరోజు నాడు నన్ను ఎప్పుడైనా మీ అమ్మకి గిఫ్ట్గా ఇచ్చావా? లేక వాళ్ళ పెళ్లి రోజు నాడు నన్ను వాళ్ళ ప్రేమకి గిఫ్ట్గా ఇచ్చావా? హే, నీకేమన్నా పిచ్చా? పూలను గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి? అదేరా నేను అడిగేది. ప్రేమకి నన్ను గిఫ్ట్గా ఇవ్వటం ఏంట్రా? నాకు అస్సలు అర్థమే కావట్లేదు. ప్రేమించటం అనేది నీలోనే ఉంది రోమియో. కేవలం నన్ను మాత్రమే ఇచ్చి నీ ప్రేమని తెలియచేద్దాం అనుకుంటే మాత్రం నీది నిజమైన ప్రేమే కాదు. అవునా? తన కోసం ఎదురు చూసే ఈ ఎదురు చూపునేమంటారు? నీ కర్మరా బాబు. నీ ప్రేమ, నీ జూలియట్, బలయ్యేది మాత్రం నేను. ఇంక వెళ్ళు. తనెలాగో రాదు. రాని జూలియట్ కోసం వెయిట్ చేసిన రోమియోగా మిగిలిపోతావు. అయ్యో, ఉన్న ఒక్క రెక్క కూడా రాలిపోయింది. నేను వెళ్ళి ఇంకో రోమియోని పట్టుకోవాలి. ఏ రోజా, నువ్వేంటి ఇక్కడున్నావు? ఏంటి రోమియో, కిందటి సంవత్సరం నుంచి నువ్వు ఇలానే సింగిల్గా ఉండిపోయావా? ఎందుకోయ్? సింగిల్గా ఉండడం అంటే ఒకరిని లవ్ చేయడం రాక కాదు రోజా, ఒకరిని మోసం చేయడం తెలియక. అందుకే నేను సింగిల్. ఐఎమ్ జస్ట్ రోమియో.